భూమిపై మనిషి తయారు చేసిన విమానం ఎగరడం నేర్చుకుంది కేవలం 100 సంవత్సరాల క్రితం మాత్రమే అని మనం భావిస్తాం. కానీ భారతీయ పురాణాలు, వేదాలు, పురాతన గ్రంథాలు చూస్తే విమానాలు, అంతరిక్ష ప్రయాణాలు, శక్తివంతమైన ఇంజిన్ టెక్నాలజీలు వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయని కొన్ని వాదనలు చెప్తున్నాయి. ఈరోజు మనం పాదరసంతో పనిచేసే ప్రాచీన విమానాల మిస్టరీని తెలుసుకుందాం. భారతదేశంలో కొన్ని పురాతన గ్రంథాలు విమానాల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాయి. అందులో ముఖ్యమైనవి వైమానిక శాస్త్ర, సామరంగన సూత్రధార. ఈ గ్రంథాల్లో విమానాల నిర్మాణం, ఇంధనం, ఎగిరే విధానం, ఇంకా విమానాలు ఎలా నడపాలో కూడా వివరంగా వర్ణించబడింది. ప్రత్యేకంగా సామరంగన సూత్రధారలో ఒక శ్లోకం ఇలా చెప్పబడింది: విమానంలో అగ్నిచే వేడి చేయబడిన పాదరసం శక్తివంతమైన గాలి ప్రవాహాన్ని సృష్టించి యంత్రాన్ని ఆకాశంలోకి ఎత్తుతుంది అని. ఇది చదివిన తర్వాత ఒక ప్రశ్న మనసులో వస్తుంది: పాదరసంతో నిజంగా విమానం ఎగురగలదా అని. భారతీయ అల్కమీ శాస్త్రమైన రసశాస్త్రంలో పాదరసం చాలా పవిత్రమైన పదార్థంగా చెప్పబడింది. పురాతన యోగులు పాదరసాన్ని శివబీజం అని పిలిచారు. ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన లోహం, వేడి మరియు విద్యుత్కు మంచి కండక్టర్, ఇతర లోహాలతో ప్రత్యేక ప్రతిచర్యలు చేస్తుంది. కొన్ని రసశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి పాదరసాన్ని వేగంగా తిప్పితే భారీ శక్తి ఉత్పత్తి అవుతుంది అని. ప్రాచీన విమానాల గురించి చెప్పే సిద్ధాంతం ఒకటి ఉంది, అది వోర్టెక్స్ మెకానిక్స్. ఇందులో పాదరసం లాంటి ద్రవలోహాన్ని ఒక గుండ్రని గదిలో అత్యంత వేగంగా తిప్పుతారు. దీంతో భారీ చుంబన క్షేత్రం ఏర్పడుతుంది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇది ఆధునిక శాస్త్రంలో మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్స్ అనే సిద్ధాంతంతో పోలి ఉంటుంది. ఈ చుంబక శక్తి వల్ల విమానం భూమి గురుత్వాకర్షణను అధిగమించి ఎగరగలదని కొందరు భావిస్తున్నారు. రుక్మ విమానం. ఈ విమానం గురించి గ్రంథాలు చెబుతున్నాయి బంగారం లాంటి మెరిసే నిర్మాణం, లోపల ప్రత్యేక యంత్ర వ్యవస్థ, పాదరసం ఆధారిత ఇంజన్, భారీ వేగంతో ప్రయాణమని. కొన్ని వర్ణనల ప్రకారం ఇది హైపర్సోనిక్ స్పీడ్తో ప్రయాణించగలదని చెప్పబడింది. 1960లలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేసింది, అది SET-1. ఈ ఉపగ్రహంలో మెర్క్యూరీ-లోన్ థ్రస్టర్ ఉపయోగించారు. టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే పాదరసం అణువులతో విద్యుత్తో ఆయనైజ్ చేస్తారు, వాటిని భారీ వేగంతో బయటకు పంపిస్తారు. దానివల్ల రాకెట్ ముందుకు కదులుతుంది. ఇది చూసి కొందరు పరిశోధకులు అంటున్నారు, ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన సిద్ధాంతాలు ఆధునిక అయాన్ ప్రొపల్షన్కు దగ్గరగా ఉన్నాయి అని. కొన్ని విమానాల గురించి గ్రంథాలు చెప్తున్నాయి వాటిలో అగ్ని, విద్యుత్, ద్రవలోహం 3 కలిసి పనిచేస్తాయని. ఇది ఆధునిక ప్లాజ్మా ప్రొపల్షన్కు పోలికగా కనిపిస్తుంది. ప్లాజ్మా అంటే అత్యంత వేడి గ్యాస్, విద్యుత్తో నిండిన పదార్థం. ఇది అంతరిక్ష యానాల్లో ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రస్తుత శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వైమానిక శాస్త్రంలో చెప్పిన విమానాలు సైంటిఫిక్గా పూర్తిగా నిరూపించబడలేదు. కానీ కొన్ని ప్రశ్నలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఎందుకు పురాతన గ్రంథాల్లో ఇంత టెక్నాలజీ వివరాలున్నాయి? ఎందుకు పాదరసం వంటి పదార్థాల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది? ఎందుకు కొన్ని సిద్ధాంతాలు ఆధునిక టెక్నాలజీతో పోలి కనిపిస్తున్నాయి? మన పూర్వీకులు నిజంగా అధునాతన టెక్నాలజీ తెలుసుకున్నారా, లేక ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రతీకలతో చెప్పిన కథలేనా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ పూర్తిగా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, భారతదేశపు పురాణ గ్రంథాలు రహస్యాలతో నిండిన జ్ఞాన సముద్రం. అందులో ఇంకా ఎన్నో మిస్టరీలు దాగి ఉన్నాయి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.